ఎగిరి దునికితే మాసు మమ్మల్ని నడిపించే పెద్ద మనిషి అని చెప్పాలి. ఇవి మామూలు అన్నమాట. ఇవి తడవకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉంచుతారు. దాచి నుంచి మళ్ళీ చేపలు పట్టే టైం వరకు ఇవి తీసుకొని పోతారు. అంటే ఇది ఒక ప్రతి సంవత్సరం అంటే ఇది ఒకసారి రెడీ చేయించుకుంటే ఒక 3-4 సంవత్సరాలు ఉంటుంది. అంటే మంచిగా కాపాడుకుంటే తడవకుంటూ ఉంచాలి. చేపలు పట్టేప్పుడు తడిసిన ఏం కాదు, కానీ మిగతా టైంలో మాత్రం వీటిని తప్పకుండా తడవకుండా దాచిపెట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఈ వరదల టైంలో ఈ చేపలను పట్టే టైంలో వీటిని మళ్ళీ చేపలు పట్టడానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ సైట్కి తీసుకెళ్ళడానికి ఈ ట్రయల్లో తీసుకుపోతున్నాం అన్నమాట. తాళ్ళు, తలుగులు, గడ్డపారలు, కట్టెలు, గొడ్డాన్లు ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. మావులు తీసుకొని చేపలు పట్టే అటువంటి బ్రిడ్జ్ దగ్గరికి మావులు తీసుకొని రావడం అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ బ్రిడ్జ్ నుండి 1 కిలోమీటర్ ముందుకు పోయి మావులు వేయాలన్నమాట. ఇక్కడ నుండి ఈ మావులను ఆ బ్రిడ్జ్ నుంచి ఒక తాడు ద్వారా కిందికి దించుకొని ఆ మావులను ఎత్తుకొని చేపలు పట్టేటువంటి స్థలం ఉంటుంది కదా, మావులు పెట్టే స్థలం అంటారు. అక్కడికి మావులు పెట్టే ప్లేసు అన్ని చోట్ల పెట్టడానికి వీలు కాదు, కొన్ని ప్లేస్ మాత్రమే పెట్టడానికి వీలవుతుంది. మావు పెట్టాలంటే కొద్దిగా చదునుగా వెడల్పుగా నీళ్లు కూడా ఎత్తు నుంచి వంపునకు కొద్దిగా స్పీడ్గా పారేలాగా ఉండాలన్నమాట. చేపలు ఎట్లా ఉంటాయంటే కింద నుంచి అంటే వాటర్ ఫ్లోయింగ్ అవుతుంటే చెరువు నుంచి వెళ్ళి పైకి అంటే నీరు ప్రవహించే ఎదురు దిశలో ప్రయాణం చేస్తుంది అన్నమాట. ఆ విధంగా ఈ మావులను పెట్టుకునే ఏర్పాటు చేసుకుంటారు. ఇంకో ఇప్పుడు ఆ కొడవలు పట్టుకొని కోస్తున్నారు చూసినావా, అతను నాగరాజు, తల్లి అంటారు ఈ గ్రూపుకు లీడరు. వాళ్ళు చెత్త గిట్లా క్లియర్ చేసి ఈ మావులు మొత్తం 5 తీసుకొచ్చిళ్ళు. మావులను 4 ఇక్కడ సెట్ చేయాలన్నమాట. కైవారం, ఈ వాగు యొక్క కైవారం ఉంటుంది కదా, ఆ కైవారం ఈ మావు అంటే 1.5 ఫీట్ అందాజ 2 ఫీట్ల వెడల్పుతోటి పొడుగుతా క్లీన్ చేయాలన్నట్టు, మావు మంచిగా కూర్చునేటట్టు. పారతోటి తీస్తున్నారు కదా. ఈ మావు పెట్టే ప్లేస్లో 1 ఫీటు లోతు మట్టిని కొట్టేసేయాలి. ఎందుకంటే మావు వరద ఉధృతికి పోకుండా ఒక గాడిలాగా, ఒక చిన్న కందకం లాగా నీళ్ళల్లో తీస్తారు. తీసిన తర్వాత ఈ మావు ఉంది కదా, ఆ మావుని తీసుకుపోయి అందులో కూర్చుండబెడతారు. ఇది చూసిండ్రు కదా, ఆ గొడ్డలతోటి కొట్టేటైన పేరు మాస్, మానగాని కుమారస్వామి, మా బాబాయ్. మాస్ అని ఎందుకు పేరు వచ్చిందంటారా? ఇక ఆయన దేనికి భయపడాడు, మాస్కనే ఉంటుంది. అట్లాంటి స్పీడ్ తత్వం కాబట్టి మాస్ అని అంటారు మా బాబాయ్. ఈ పార పట్టుకొని చెక్కి ఉన్నారు చూసినావా, కొడుకు అవుతాడు. ఆయన పేరు బుంగ నాగరాజు అంటారు, బుంగ నాగరాజు అంటారు. వాడు చాలా బలశాలి. చేపలు మోయడం కానీ ఇట్లాంటి మాస్ వర్క్లు, స్పీడ్ వర్క్లు బాగా చేస్తాడు. ఇప్పుడు మావులను ఆ ఫీటు
వెడల్పుతోటి కాలువ తీసినటువంటి లోతుగా తీసినటువంటి ఆ ప్లేస్లలో మావులను కూర్చుండబెడుతూ వచ్చిళ్ళు. ఇప్పుడు ఈ కర్రలు ఉన్నాయి కదా, ఇంతవరకు మా బాబాయ్ వాటిని చివర కొచ్చగా గొడ్డలతో చేశాడు కదా. అవి ఎందుకంటే భూమిలో పెట్టి కొడితే భూమిలో గట్టిగా చిక్కుకొని ఉంటాయి. ఈ రెండు కర్రలు ఉన్నాయి కదా, అటో కర్ర ఇటో కర్ర ఎదురేసి గట్టిగా భూమిలో కొట్టి తాళ్ళు పెట్టి కట్టేస్తే మావులు లేచిపోకుండా ఉంటాయి. అదంతే, అందుకోసం అన్నమాట. చూసిలు కదా, ఇప్పుడు ఆ రెండు తిక్కిడి లాగన్నట్టు ఎన్ని మావులు ఉంటే మావుకు రెండు తిక్కిళ్ళు, ఒక అటో కర్ర ఇటో కర్ర భూమిలకు గుడ్డలతోటి గట్టిగా కొట్టేస్తారు. కొట్టి దారం పెట్టి కడితే గట్టిగా ఉంటుంది అన్నమాట. తమ్ముడు నాగరాజు దానికి ఈ లంక చువ్వలు అన్నట్టు, అవి లంక కట్టే చువ్వలతోటి ఈ మావులను చేస్తారు. కాబట్టి ఆ మావుకి ఎక్కడన్నా ఒక పట్టి ఏదైనా పుల్ల ఇరిగిపోయినా కూడా ఆ పుల్లను సర్దుతాడు. కొన్ని చోట్ల వాగులో ఈ కర్రలు భూమిలో దిగయి మిత్రులారా. దిగకుంటే కొద్దిగా గట్టిగా ఇబ్బందిగా ఈరోజు గడ్డపార తీసుకురాలే. గడ్డపార ఓసారి గడ్డపార కూడా అవసరం పడుతుంది. గుడ్డలతోటి లోపలికి నెట్టేస్తారు అన్నమాట. ఇక ముందు అంటే ఈ మావుల ముందు ఎలాంటి చెత్త లేకుండా కూడా క్లియర్ చేసుకోవాలి. కొద్దిగా హెడ్జ్ ఒడ్డు ఉంది కదా, ఆ ఒడ్డును కూడా తీసి ఇది పక్కకేసి మావు అందులో సెట్ అయ్యేటట్టుగా ఇసుక తీసుకుంటున్నారు. మట్టి అయినా తీయాలి. తీసిన తర్వాతనే అందులో ఈ మావు కూర్చుంటుంది అన్నమాట. అంటే ఒక మావుకు ఒక సైడు 2 ద్వారాలు ఉంటాయి, ఇంకొక సైడ్ ఒక ద్వారి ఉంటుంది. అంటే దిగే చేపలు మావులో దొరుకుతాయి, ఎక్కే చేపలు కూడా మావులోకే వెళ్తాయి. ఇప్పుడు మావు గురించి మళ్ళీ చెప్తా. ఇప్పుడు మావులను ఒకటి తర్వాత ఒకటి అమర్చిల్లు కదా. ఈ మావుల మధ్యలో గ్యాబ్ ఉంటుంది. ఆ గ్యాబుల నుంచి వెళ్ళి కూడా చిన్న చిన్న చేపలు, పరకలు, జల్లెలు, పొడిపెలు, అందులోంచి వెళ్ళి మార్పులు కానీ ఏవైనా చిన్న రంధ్రం ఉంటే చాలు చేపలు అందులోంచి వెళ్ళిపోతాయి. కాబట్టి అవి మీదికి పోకుండా కిందికి రాకుండా గ్యాబ్ను పూర్తిగా చెట్లతోటి చిన్న పచ్చటి చెట్లతోటి కొమ్మలతోటి గట్టిగా ఫీల్ చేస్తారన్నట్టు. అస్సలు పోవద్దు, నీళ్ళు కూడా పోకుండా. ఓన్లీ నీళ్ళు పోతే మావు సందుల నుంచి పోవాలి, కానీ ఇంకా ఎటు పోవడానికి లేవు నీళ్ళు. అట్లా ఫిక్స్ చేయాలన్నమాట. అంటే మావులకు చేపలు పడుతున్నాయి అంటే నీళ్ళకు సందు లేకుండా పూర్తిగా అడ్డుకట్ట వేయడమే మావులు అన్నట్టు. ఒకవేళ సందులుగా గ్యాబులుగా అట్లా పెట్టినట్లయితే మావులు వరద ఉధృతి ఎక్కువ వచ్చినా కొట్టుకపోతాయి. లేదు అంటే సందులు గిట్ల ఏర్పడితే చేపలు ఎక్కితే దిగితే కానీ మావులు పోవు. అందుకే పగడబందిగా చేస్తారు, వర్క్ బాగా చేస్తారు. ఇప్పుడు మనం మావుల గురించి మాట్లాడాలి కదా. వెదటి పుల్లలతోటి ఈ విధంగా చేస్తారు. బయట ప్రత్యేకంగా ఈ మావులను తయారు చేస్తారు. వీటికి ఒక్కొక్కదానికి 4,000, 5,000, 6,000 ఉంటాయి, కొనుక్కొచ్చుకుంటారు. ఇప్పుడు ముందు చూసేటటువంటి ద్వారాలనే చూసినావా, ఇవి లోపలికి ఇట్లా ఉంటుంది, చిన్న రంధ్రంగా మాడుతుంది. లాస్ట్కి చూడండి వెదటి పుల్లలతోటి ఇందులో నుంచి చేపలు లోపలికి పోతుంది, కానీ బయటికి రాదు. ఆ రంధ్రం ఉంది కదా, చిన్న తిక్కిడి, ఆ తిక్కిల నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది, కానీ మళ్ళీ బయటికి రావడానికి లేదు. ఈ మావు ఒక టెక్నిక్. ట్రాఫింగ్ ఫిష్ ఏంటంటే ఈ రంధ్రం నుంచి వెళ్ళిపోతా అని పోతుంది. పోగానే డైరెక్ట్ ఆ సంద నుంచి ఇరుక్కుంటూ పోయి అందులో పడుతుంది. అందులో పడ్డ తర్వాత బయటికి రాదు. చూసిలా మావుల లాస్ట్కి వచ్చిన హోల్ కనబడుతుంది కదా, ఆ హోల్ నుంచే లోపలికి పోతుంది, మళ్ళీ రాదు. ఈ వెదటి ఈ పుల్లలు చాలా గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. ఇది మావు యొక్క టెక్నిక్. ఒక్క మావు విలువ 4,000, 5,000 అట్లా ఉంటుంది మిత్రులారా. వీటిని చాలా మంచిగా దాచుకోవాలి, బాగా జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ వర్షం ప్రభావంతో వచ్చే వరదకు మాత్రం చేపలు దిగుడు ఎక్కువ జరుగుతుంది. ఈ టైంలో ఈ మావులతో చేపలు పడతారు, కానీ ఎప్పటికి పట్టడానికి లేదు. వీటిని మావుల కాడ, మత్తళ్ళ కాడ, తూముల కాడ
చిన్న చిన్న కాలువల కాడ ఇట్లా వేసి చిన్న చేపలు ఎక్కువ పడతాయి. అంటే దీనికి బొమ్మెలు, రవ్వు చేపలు అవి పడవు. ఇది అది చూసిల్లు కదా మీరు, దాని హోలు అందులో అందులో పడే చేపలు అన్నీ పడతాయి అన్నాడు. బుగ్గదమ్మ, కనుగుబర్క, జిల్ల అన్నీ పడతాయి. చిన్న చేపలు మొత్తం పడతాయి, ఇంకేం లేకుండా అన్నీ మ్యాక్సిమం పడతాయి. ఈ కర్రను అందులో అటు పెట్టి మళ్ళా కొట్టేస్తారు. ఇప్పుడు ఆ టోపీ పెట్టుకున్నాడు చూసినావా తమ్ముడు అయితే రాజ్ కుమార్, గజ ఈతగాడు. ఎంత స్పీడ్గా పోయే నీళ్ళల్లో కూడా ఆడు ఎన్ని క్వింటాల చేపలు పట్టినా తీసుకొస్తాడు. చాలా ఈ బ్యాచ్లో ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉన్నది. ఆ బ్యాక్ ఉన్నాడు చూసినావా ప్రశాంత్, ఆడు బక్కోడు, చూస్తే చిన్నపిల్లగాని లక్కుంటాడు కానీ వాని వయసు ఇప్పుడు 25 సంవత్సరాలు. అయినా మస్తు చాలా వర్క్ చేస్తాడు. 4 కిలోల ఫూట్ ఉన్న పెద్దోళ్ళను ఒక్క ఉదురుతోటే వేస్తాడు. ఈ బ్యాచ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాధాన్యత, టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఆ విధంగానే గ్రూప్ కట్టి చేపలు పట్టడానికి పోతారు. పని చేయడం అనేది చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. పని ఒకరిని బట్టి ఒకరు చూసి చేస్తూనే ఉంటారు కానీ ఖాళీగా మాత్రం ఎవరు ఉండరు, ఎవరు ఉండనియరు. అట్లా ఇప్పుడు తిక్కిల్లాగా చూసిందా మిత్రులారా, అటో కర్ర ఇటో కర్ర గట్టిగా దగ్గర కానీ వాటిని ప్లాస్టిక్ పొట్టెలతోటి గట్టిగా కట్టేస్తారు అన్నమాట. ఇప్పుడు మన మావులకు ఒకవైపు 2 రంధ్రాలను, ఇంకోవైపు ఒక రంధ్రం ఉన్నాం కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిల్లంటే, ఇప్పుడు ప్రశాంత్ ఉన్న సైడ్ ఉన్నది కదా, అది నీళ్లు ప్రవహించే దిక్కు అటు 2 పెట్టిళ్ళు, ఇటు రైట్ సైడ్ టోపు పెట్టిన రాజ్ కుమార్ అన్నాడు కదా, రైట్ సైడ్ ఏమో సింగిల్ హోల్ బాపది పెట్టిళ్ళు. ఎందుకు పెట్టిళ్ళు అంటే మీది నుంచి దిగే చేపలు తక్కువ అన్నట్టు, ఎక్కే చేపలు ఎక్కువ. ఎక్కే చేపలు ఎక్కువ ఉన్నప్పుడు 2 రంధ్రాలకి వెళ్ళి, ఇప్పుడు 4 మావులు పెట్టినాం కదా, 4 రెండ్ల 8 హోల్స్ ఈ ఎక్కే చేపలు అందులో దొరకడానికి. ఈ ఒక్కొక్క హోల్ ఉన్న బాపతి అని 4 హోల్స్ వస్తాయి, ఇవి దిగే చేపలు పోవడానికి. ఈ విధంగా అట్లా ఫిక్స్ చేసినాం. ఇప్పుడు రాజ్ కుమార్ అన్నాడు కదా, ఇప్పుడు లాస్ట్కు మొత్తం ఆ చెత్త గిట్లా వేసి గట్టిగా ఫిల్ చేస్తాను. నిజంగా ఇక్కడ ఏం చేయాలంటే అటు లాస్ట్ చివరి నుంచి ఇటు లాస్ట్ చివరి వరకు నీళ్లు పోతే మావుల నుంచి వెళ్ళి మాత్రమే పోవాలి బయటికి. నీళ్లు పోతే మావుల నుంచి వెళ్ళి మాత్రమే పోవాలి. ఇంకే అనదర్వైజ్గా ఏ ప్లేస్ నుంచి వెళ్ళైనా నీళ్లు పోయినాయో ఆ ప్లేస్ నుంచి వెళ్ళి చేప అనేది దిగిపోతుంది, ఎక్కేది ఎక్కిపోతుంది. ఇప్పుడు ఇంత వాగు పరివాహక ప్రాంతం ఉన్నది కదా, ఇంత పరివాహక ప్రాంతంలో ఒక చిన్న హోల్ పడ్డా ఆ చిన్న హోల్ నుంచి వెళ్ళి చేపలన్నీ దిగిపోతాయి కిందికి, ఆ చిన్న హోల్ నుంచి వెళ్ళి చేపలన్నీ ఎక్కిపోతాయి. ఇంత మావులు ఇంత అమర్చి కూడా వేస్ట్. అందుకే చూసిల్లా వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత ఫిల్ చేస్తానో. నాగరాజు ఉన్నాడు కదా, అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రశాంత్, నాగరాజు, రాజ్ కుమారు వీళ్ళు ఇక మావులు అంటే ఇక చాలా ఇంట్రెస్టెడ్గా జాగ్రత్తగా మళ్ళీ ఏమన్నా ఇక్కడ ఫిక్స్ కాలేదా అంటే, ఇంత ఫిక్స్గా అమర్చగా పోతే వర్షం బాగా వచ్చి నీళ్లు బాగా వరద తాకిడి బాగా వస్తే ఈ మావులు లేచిపోతాయి అన్నమాట. ఒకవేళ వరద తాకిడికి కొద్ది ఎక్కువ వచ్చినా ఒక్కొక్క మావు కాడ గ్యాప్లు ఏర్పడతాయి అన్నమాట. అందుకే అంత పగడబండిగా చూస్తారు. ఇప్పుడు డిఫరెంట్ మూమెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వలను పైన కడుతున్నారు. ఎందుకు తెలుసా, ఇప్పుడు ప్రశాంత్ సైడ్ వల కడుతున్నారు, ఇటు కింది సైడ్ బాబాయ్ ఉన్నకి వెళ్ళేమో కట్టట్లేదు, ప్రశాంత్ ఉన్న సైడ్ కడుతున్నారు. ఎందుకు కడుతున్నారంటే ఇప్పుడు చేప అనేది ఇప్పుడు మనకి ఎడమ నుంచి కుడికి వస్తుంది, నీళ్లు ప్రవాహానికి ఎదురు దిశలో చేప వస్తుంది. అయితే ఈ చెరువు నుంచి వెళ్ళి ఈ ఎదురుకు వచ్చిన చేప రాగానే ఇక్కడ ఈ మావుకు తాకుతుంది కదా, తాకినప్పుడు ఈ బొమ్మ చేపలు ఉంటాయి, పెద్దవి రవ్వు చేపలు ఉంటాయి, బొచ్చెలు ఉంటాయి. వాటికి ఆనకట్టేసినట్టుగా ఈ మావులు ఉండేసరికి అవి ఎట్లా నిక్కంజలు పోవాలని స్పీడ్గా వచ్చి ఎగిరి దునుకుతాయి అన్నట్టు దాని నుంచి. వాటి టెక్నిక్స్ వాడికే. ఆ దునికిన చేప వీళ్ళు ఈ నెట్ కడుతున్నారు చూసినా, అందులో చేప పడుతుంది అన్నట్టు. పడ్డ తర్వాత తీసేసుకుంటారు. ఇక మావులకు ఏర్పాటు చేసినటువంటి వర్క్ మొత్తం ఫినిష్ మిత్రులారా, మొత్తం పని అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా పని అయింది. ఇంటికి వెళ్తారు, ఇక ఇంటికి పోతాం. ఇప్పుడు
ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున 6 గంటలకు రావాల్సింది. ఒకవేళ వర్షం బాగా వచ్చి వరద ఉధృతి ఎక్కువ ఉన్నదనుకో నైటే వచ్చి ఇక్కడ పడుకొని ఆ మావులు కొట్టుకోపోకుండా చూసుకోవాలి. లేదు వర్షం ఇట్లా ఏం లేదంటే ఇంటికాడ మంచిగా పోయి పడుకొని పొద్దున లేచి 6 గంటలకు వచ్చి ఈ మావులు తీస్తారన్నమాట. తీసి చేపలను దులిపి ఇట్లా మావుల వ్యవస్థ ఇట్లా ఉంటుంది మిత్రులారా. చేపలు అయితే బాగా పడాలని కోరుకుందాం. ద్వారాలు ఉన్నాయి కదా మావులకు, ముందు ద్వారాలు, వెనక ద్వారాలకు ఏం కాదు కానీ ముందు ద్వారాలకు మాత్రం చెత్త ఇరుకుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మావులు పెట్టిన తర్వాత ఇక్కడ పడుకొని ప్రతి గంటకు, ఇప్పుడు వీళ్ళు 4-5 ఉన్నాం కదా, అందులో ఒక్కరు వచ్చి ఆ ద్వారాల దగ్గర ఉన్న చెత్తను తీయాలి. అన్నీ మళ్ళీ మూట చదువుకొని ఇంటికి పోతున్నాం మిత్రులారా. మళ్ళీ చేపలతో వస్తాం. ఓకే, ఆ వెనుక మావు తీసుకొస్తాను కదా, అది మొత్తం 5 తీసుకొచ్చినాం అన్నమాట. 4 దానికి పెట్టేస్తే ఈ ఒక్కదాన్ని రిటర్న్ వస్తుంది. ఇక గొడ్డన్లు, గడపారలు, పారలు అన్నీ ఏమి ఉంచద్దన్నమాట, తీసుకొని పోతున్నాం. ఓకే, ఇప్పుడు పోయి ఇంటికాడుండి మళ్ళీ నైట్ మళ్ళీ వస్తామన్నమాట. వచ్చి మరి చేపలు ఏమేమి పడ్డాయి అనేది చూస్తాం. ఓకే, ఇప్పటి నుంచి 12 గంటల తర్వాత వచ్చిన మిత్రులారా. చూడండి, ఇక చీకటి, ఇల్లు వర్షం, నీళ్ళు బాగా వరద చూసిల్లు కదా. అప్పటి వరద కంటే ఇప్పుడు ఎక్కువ వరద. మావులు మొత్తం కొట్టుకపోతాయని మా బాబాయ్ ఇట్లా అంటే మొత్తం వాగులకు వచ్చేసి మా కొద్దిగా అయితే మావులు మొత్తం పోయి చెర్ల పడు. ఇక చూసిల్లు కదా, మావు ఎక్కిపోతున్నాయి నీళ్ళు. ఈ టైంలో మొత్తం ఊసిపోయి మొత్తం మావులు పోతాయి అన్నమాట. చెత్త మొత్తం మావులకు ఎట్లా ఎక్కుతున్నాయో చూడండి. అట్లా నీళ్లు పోతుంటాయి. మావు ఇట్లా పోయి గుంజుకొని పోయి కొట్టుకోవుతుంది అన్నమాట. మిత్రులారు చూడండి, చేపలు ఫుల్లు అది చూడండి, అందులో చూడండి చేపలు. అలా ఆ మావుల ఫుల్లు చేపలు ఫుల్గా పడ్డాయి. ఫుల్ ఎంజాయ్. కానీ కొద్దిగా అయితే మావులు మొత్తం కొట్టుకోబోతుండే తెలుసా. వర్షం బాగా వచ్చింది, బాగా ఉధృతి బాగా పెరిగింది. బాబాయ్ ఏమన్నాడంటే నైటే పోదాం మొత్తం కొట్టుకపోతే వచ్చి వర్షం అంటే వచ్చేసినాం. ఈ మావులో ఫుల్గా చేపలు పడ్డాయి. మరి ఏమేమి పడ్డాయి మావులు మాత్రం బయటికి తీస్తున్నాం. వర్షం మొత్తాన్ని అందరం కలిసిపోయి చిమ్మ చీకటి, వరద కూడా ఫుల్ వస్తాను. అందులో చేపలు చూసినా మస్తు ఊరుతున్నాయి మొత్తానికి. ఓసారి పడవు, ఇంత కష్టపడి ఇంత రిస్క్ పడి డే అంతా కష్టపడి నైట్ చేపలు పడాలి కదా. నైట్ చేపలు పడకపోతే మస్తు బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడ్డా చేపలు పడలే అని ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఈరోజు అట్లేం లేదు మిత్రులారా. సందులో చూడండి చేపలు మంచిగా పడ్డాయి. కానీ నైట్ మిత్రులారా బాగా చీకటి. ఈ చెట్లల్లో ఈ చెక్కల ఏ పాము ఉండేది తెలియదు, ఏం ఉండేది తెలియదు. చాలా జాగ్రత్తగా ఇబ్బందిగా పోతుంది. ఇప్పుడు ఈ మావుకు చూసి కదా, చివరికి ఒక చిన్న హోల్ ఉంటుంది కదా, అది మీకు ఇంతకుముందు చెప్పాను మర్చిపోయింది. ఒకటే ఒక హోల్కు చెట్ల కొమ్మలతోటి ఫిల్ చేసి కొమ్మలు వేసేసి డైరెక్ట్ లేకపోతే అందులో ఉన్నాయి అన్ని చేపలన్నీ ఈ సంచిలో పడుతున్నాయి. టెక్నిక్ కాదండి ఒక్కొక్కసారి ఈ మావుల్లో పాములు కూడా పడతాయి. చాలా 10 సార్లు మావులు వేస్తే ఒక 2 సార్లు కంపల్సరీ అందులో పాములు ఉంటాయి. పాములు అంటే నాగుంబావు అవి కట్ల పాములు రావు, కానీ నీరు కట్టెలు మాత్రం కంపల్సరీ వస్తాయి. అవి ఇట్లా సంచిలో పడుతుంది కదా,
ఇట్లా సంచిలో పడ్డప్పుడు అందులో పాము పడ్డదా, అందులో పాపెర పడ్డదా, ఏం పడ్డదా అర్థం కాదు. పాపెరను పాములు సేమ్ ఉంటాయి. పాపెర కూడా పాములాగా ఇట్లా మొత్తం ఇట్లా సంచి పైకి ఇట్లా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవడానికి లేదుగా ఈ చీకట్ల. అసలు ఇంత ఉధృతి వర్షం, అలాగన్నీ వాగు పోతుంది. వాగు ఉన్నట్లు ఉండి బాగా ఎక్కువ ప్రవహించి మమ్మల్ని అందులో నిలవనియదు, అస్సలే అవన్నీ చేయనియదు. చూసిందా పాముకు ఈ పాపరకి ఏమన్నా తేడా ఉందా? పాము అన్న మామూలుగా ఉంటుంది, పాపర్లు అయితే మొత్తం ఎగురుతున్నాయి చిమ్మున పైకి. ఎంత ఉన్నాయో చేపలు, చాలా బాగున్నాయి కదా. అదే ఒకసారి చేపలు పడవు, మనం ఇంత కష్టపడి మామూలు పెడితే చేపలు పడవు. పడనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. పడే సందర్భాలు ఎక్కువ, చేపలు పడ్డ సందర్భాలు తక్కువ. ఇప్పుడు మాకు సంచులు పడ్డాయి మిత్రులారా. కట్టు కట్టేసినా ఎంత ఎగిరే చేప అయినా కూడా అందులో కుక్కుకొని ఉండాల్సిందే, అందులోనే ఉంటాయి. ఎంతో దారం కట్టి పక్కగా పడేసి అట్లా అన్నమాట. 4 మావులలో ఇప్పుడు బాగా పెరుగుతుంది. మావులు 4 మావులకు 4 సంచులు. ఏ మావుల ఎన్ని చేపలు పడ్డాయి అనేది కూడా మనకు లెక్క తెలిసిపోతుంది. ఏమైంది పలిగిందా? మా బాబాయ్ది కార్ సైడ్ పని చేయట్లేదు, వాళ్ళు అదే పని. ఇది మిత్రులారా మావుల చేపల విధానం చాలా కష్టమైన పని. నిద్ర ఉండదు, మొత్తం తడిసిపోతాం. వరద ఎప్పుడు ఎక్కువ వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. నడుస్తూ పోతే కాళ్ళకు ఏ పాము కుడుతుందో తెలియదు, ఏ పురుగు కుడుతుందో తెలియదు. అట్లాంటి ఇబ్బందికరమైన జీవితం ఈ ఫిషర్ మ్యాన్, ఈ ముదిరాజుల జీవితం. పడనే తీరా కటింగ్ అతి ఘోరమైన సాహసోపేతమైన జీవితం ఇది. కానీ ఏం చేద్దాం, బతుకు తెరువు కోసం చేపల వేట. ఇందులో కూడా చాలా ఎక్కువ పడ్డాయి మిత్రులారా. చూడండి, జల్లెలు డామినేషన్ వచ్చేసి ఇప్పుడున్న చేపలల్లా జల్లెలు. ఇప్పుడు ఈ పొడ్డుగ్గా చూసినా అవి పాపర్లు. ఇది రెండో మావు చాలా, ఇది కూడా ఎక్కువ మిత్రులారా. రెండో మావును కూడా మనం పూర్తవుతుంది. ఇప్పుడు మనకు ఎలక్షన్లలో ఏ బూత్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయో తెలుసుకోవడానికి ఏవిఎంలు దానికి పెడతాం కదా. మేము చేపల వేటల 4 మావులకు 4 సంచులలో చేపలు పెట్టడం జరుగుతున్నది. కానీ కొద్దిగా ఇబ్బందే ఉంది మిత్రులారా, బాగా వర్షం కదా. వర్షం చేపలు మాత్రం ఎక్కువ పడ్డాయి, అది హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరే, అందులో ఎన్ని రకాల చేపలు పడ్డాయి, ఏ రకం చేపలు పడ్డాయి అనేది మనం ఇప్పుడు ఒడ్డుకు పోయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం క్వాంటిటీ, ఆ మావు క్వాంటిటీని బట్టి మనకు చేపలు ఎక్కువ పడ్డాయి అని చెప్తున్నాం. అలా రకాలుగా ఇది మూడో మావు వస్తున్నాం చూడండి. అందులో పడతాయి అన్ని తెల్ల జెల్ల, పరకలు, బుగ్గదమ్మలు, ఆల్ వెరైటీస్. చిన్న చేపలల్లా గిది పడా గది పడతా అని కదా, అన్నీ పడతాయి. చిన్న చేపలు పెద్దవి పడాయి. ఆ హోల్ కంటే పెద్ద సైజు అస్సలు పడదు. హోల్ సైజు కూడా పడడానికి లేదు. ఇప్పుడు మనకు కనబడే హోల్ కంటే లోపల ఇంకా చిన్న స్మాల్ హోల్ ఉంటుంది. ఆ హోల్లో పోవడానికి వీలైన చేప మాత్రమే పడుతుంది. కానీ అన్ని చేపలు పడాల్సిన అవసరం కూడా ఉండదు, రాదు. అది ఎట్లా వస్తుంది? దాని తలే పట్టదు కదా అందులో. అట్లా ఒకవేళ దానికి వచ్చి తాకి పైకి ఎగురితే పై నెట్లా పడితే చేప ఏమైనా మిగిలినట్టు. ఇప్పుడు మనకు ఈ రోజున పెట్టిన విధానం మావుల కాడ మన నెట్టు మునిగిపోయింది, మన మావులు మునిగిపోయినాయి. అవి గూటాలున్నాయి కదా, మన మావులకు అడ్డం కట్టిన కర్రలు, ఆ కర్రలు మునిగిపోయినాయి. నీళ్ళు చాలా ఎక్కువైనాయి, కొద్దిగా ఎక్కువ అయ్యి మేము తొందరగా రాకపోతే మావులన్నీ కొట్టుకపోయి చెర్లో పెట్టేది. అంటే మనిషికి ఒక 5,000 నష్టం అన్నమాట మావులు పోతే.
కానీ పోలే హ్యాపీ. ఇది పరిస్థితి. ఇగో నాలుగో మావును ఇప్పుడు ఈ కర్రలు మనం ఊడవికిన కర్రలను మళ్ళీ మనం ఏం చేయాలి, అక్కడ మళ్ళీ పేర్చుకోవాలి. మళ్ళీ మనం రేపు ఎక్కడ మావులు పెట్టాలి, ఇదే ప్లేస్లో పెట్టాలన్నా, ఇక్కడ నీటి ఉధృతి ఉన్నది కాబట్టి ఇంకో కాడ పెట్టాలన్నా అని అన్ని ఆలోచించుకొని గూటాలు ఒక దిక్కు ఏవిటికి వాటి పేరుస్తున్నారన్నమాట. ఇది లాస్ట్ సంచిలో పోస్తున్నాం. ఇందులో చేపలు కూడా కొద్దిగా అన్నిటికంటే ఇందులో కొద్దిగా నార్మల్ అనిపిస్తుంది, తక్కువ అనిపిస్తుంది. అందుకే మన చీకటి నుండి పట్టలేదు అనిపిస్తుంది, కానీ ఇందులో అయితే తక్కువనే అనిపిస్తుంది. చూడాలి. మొత్తానికైతే ఎక్కువ నేను ఇప్పటి వరకు పడ్డ చేపలు మొత్తం ఎస్టిమేషన్ అనుకుంటానా. చెప్పండి మీరు లాస్ట్ నేను చేపలు అన్నీ ఒక్క దిక్కు పోపోసి చూపిస్తా, ఎన్ని అవుతాయో మీరే చెప్పండి. క్వింటాలైనా కిలోలైనా మొత్తానికి అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంత వర్షంలా ఫిషర్ మ్యాన్ జీవితం ఇంత కష్టాలలో ఉంటుంది మిత్రులారా. టార్చ్ లైట్ ఇప్పుడేమో ఉంది, కెమెరా తీసుకొచ్చినా కాబట్టి టార్చ్ లైట్ ఉంది. కెమెరా తీసుకురాకుంటేనే పోయి ఆ మావులన్నీ తీసుకోవాలి, చేపలు కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ గడ్డకు రావాలి. ఇవన్నీ ఇందులో ఎక్కువ ఉన్నాయి, ఇందులో కూడా ఎక్కువ ఉన్నాయి చేపలు. ఇట్లా సంచులల్లా దానికి కలెక్ట్ చేసుకొని మళ్ళీ సంచులకు మావులను మొత్తం చేర్చుకోవాలి పైకి. మళ్ళీ ఎక్కడికి ఇప్పుడు ఇదే వాగులా ఈ మావులు పెట్టినాం అనుకో, ఈ వర్షానికి ఎక్కువ వరద వచ్చి మావులన్నీ కొట్టుకోపోకుండా ఈ మావులను చేపలను మొత్తం ఒడ్డు మీదకి చేర్చుకున్నాక అప్పుడు లెక్క. అప్పటి వరకు ఈ సాహసం చేస్తూనే ఉండాలి, ఎప్పటికీ ఆగడానికి కూడా ఉండదన్నట్టు. ఇంత కష్టపడుతూ చేపలు పట్టే వృత్తిని కొనసాగించాలి ముదిరాజు. కానీ చాలా కష్టం మిత్రులారా. అన్ని వృత్తుల కంటే ఈ ముదిరాజు ఈ చేపలు పట్టే వృత్తి చాలా కష్టమైన వృత్తి. ఇప్పుడు వాగులు ఏముంటుందో తెలియదు. ఓసారి పెద్ద పాములు ఉంటాయి, నాగు పాములు ఉంటాయి, రాజు పాములు ఉంటాయి, కట్ల పాములు ఉంటాయి. ఏ పాము మీద కాలేస్తామో తెలియదు. ఆ చెత్తల ఏ కాలు ఎక్కడేస్తున్నామో తెలియదు. చాలా సాహసోపేతమైనది, ధైర్యంగా చేయాల్సిన కులవృత్తి ఇది. ఒక్కోసారి బాగా వరద ఉధృతి ఉన్నప్పుడు కూడా ఒక వైపు నుంచి ఒక వైపు పోవాల్సిన సందర్భంలో కూడా ముదిరాజులకు చాలా కష్టమైన పని. ఇప్పుడు చేపలన్నీ ఒడ్డుకు చేరుస్తున్నాం. వీడు చూసిలా అతి బలశాలి వీడు. చేపలను ఎన్ని పట్టు అన్నీ ఒత్తనే ఉంటాడు. ఆయనకి జిల్ల గుచ్చుకపోయిందట, బాబాయ్ జిల్ల గుచ్చుకపోయింది బాబాయ్ అని చెప్తాడు. ఇవన్నీ చేపలన్నీ మోసుకొచ్చిండు. ఇప్పుడు పైకి ఇక్కడ పక్కనే 1 కిలోమీటర్ తర్వాత వస్తే వాగుల నుంచి వస్తే బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి మీదకి మళ్ళీ మేము అట్లా తిరిగి పోవాలంటే ఇంకా దూరం అవుతుంది మోయడానికి, కానీ ఇట్లా దారం కట్టి మీదికి గుంజేస్తున్నాం. 4 సంచులకు 4 మొత్తం పైకి గుంజేసుకొని మేము కూడా పైకి పోతాం. పైన మళ్ళీ చేపలను అన్నిటిని వాటికి చేయాల్సి ఉంటుంది. అందులో ఏం చేపలే ఉన్నాయా, పాములు ఉన్నాయా, ఏమున్నాయో తెలియదు. మొత్తానికైతే గుడ్డిగాల్లో పోసి తాడు గట్టిగా కట్టినాం. ఇది చివరి సంచి. 3 సంచులు గుంజేసినాం. ఇప్పుడు ఇది చివరి సంచి. ఫస్ట్ ఇది కదా ఇది ఉంటుంది మిత్రులారా. ఇది నాకు తెలిసి 40 కేజెస్ ఉంటుంది. బ్యాగ్ ఇజ్జత్ అయితే కాపాడినాయి మొత్తానికి. వజన్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పక్కకి నీళ్ళు వచ్చినట్టు, కొద్దిగా పండుకున్న పక్కకి నీళ్ళు వణికిపోతాం. తడిసినాం కదా మిత్రులారా. బాగా తడిసి గజగజ వణికే పరిస్థితి వస్తుంది. కాళ్ళు చెడిపోతాయి. ఎక్కడ ఇట్లా బాగా కాళ్ళు చెడిపోయి పుండ్లు అవుతాయి కాళ్ళకు. ఫిషర్ మ్యాన్కు ఇట్లా కాలు వేద్దామంటే వేయలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, ఓసారి దుఃఖశీలే పరిస్థితులు వస్తాయి ముదిరాజులకు. అంత ఇబ్బందులు, ముళ్ళు గుచ్చుకోపోతాయి, ముళ్ళు పరికంప
పట్నం దుమ్మ కంప గుచ్చుకపోయి కాళ్ళు నడవలేని పరిస్థితి. వాగులు నడుస్తుంటే మిత్రులు రౌతులు ఇట్లా కొచ్చగుండి కుచ్చుకపోతాయి కాళ్ళకు, మొత్తం కోస్తాయి కాళ్ళు, కసికలు కోస్తాయి ఇలా. ఇప్పుడు మన అందరం వెయిటింగ్ చేసి చూడాల్సిన టైం రానే వచ్చింది. వా మన చేపలు వచ్చాయి. అది ఆ పొడుగుంది చూసినావా, పాపర. ఇందులో ఈ చేపలలో మొత్తం డామినేషన్ అది పాపర అన్నట్టు. పెద్ద ఒక్కొక్కటి ఎంత ఉందో మీరే చెప్తారు. అవి పీతలు, ఎండ్రికిచ్చలు అంటారు. అవన్నీ ఎండ్రికిచ్చలు. అవి అందులో మొత్తం ఇరిగిపోయినాయి, ఇవన్నీ కాళ్ళు ఇరిగిపోయినాయి అందులో మావుల. ఒక్క ఎండ్రికాయ పోతుంది, ఒక్కొక్క సైడ్ కాళ్ళు లేవు దానికి పీతకు. ఒక్క 4 కాళ్ళే ఉంది, అది వెళ్ళిపోతుంది ఆల్రెడీ. అట్లా ఉంటుంది మిత్రులకు పాపర్లు. మనం తీసినప్పుడు ఇప్పుడు బాగాలేవా, ప్లాస్టిక్ కవర్లో పోతే అవి ఎక్కడెక్కడ కెళ్ళు అన్నాయి. సగం పాపర్లు చనిపోయినాయి. ఇప్పుడు మీకు కొద్ది టైమే కదా, కానీ ప్లాస్టిక్ కవర్లో పోతే మొస్స మర్రది చేపకు. మొస్స మర్రక నువ్వు ఎన్ని చేపలైనా, ఇంతకుముందు మనం చూసినాం కదా ఎంత ఎట్లున్నాయి పానంతో. ఇప్పుడు అన్ని మ్యాక్సిమం 80% చనిపోయినాయి. కొన్ని బతికున్నాయి. ఇది గట్టి పిండం, ఇది ఎట్లున్నది పాములా ఉంది కదా. జల్లలు, తెల్ల జల్లలు చూసిల్లా. ఇప్పుడు మనం ఉన్న చేపలల్లా తెల్ల జల్ల బాగా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ముళ్ళు తీయడం కొద్దిగా కట్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది, కానీ జల్లల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. జల్లలు మీరు తిని ఉంటారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పాపర కూర కూడా బొమ్మ చేపలాగా, ఈయనదంటే నల్లజాతి పాపర. అదే మిత్రులారా, ఈ పొడుగుంది చూసినావా, పొడుగ్గా పాములాగా ఉంది, అది పాపర అంటారు. మరి దీన్ని ఈ వివిధ ప్లేసెస్లలో వివిధ పేర్లతో పిలుస్తారు కావచ్చు, కానీ మా దగ్గర మాత్రం దీన్ని పాపర అంటాం. పాపర దీనికి ఒక ప్రత్యేకత ఉంది. పాపరకు ఏంటంటే, భూమిలో మన కాలు ఇప్పుడు సపోజు చెర్లకు పోతాం, చెర్ల దిగినప్పుడు కాలు వేస్తాం, దిగితే ఎంత లోతు పోతుందో కాలు అంత లోతు కింద ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ పాపరకున్న ప్రత్యేకత. వల వేస్తే వలకు రాదు, అది మ్యాక్సిమం రాదు. ఎప్పుడో భూమి బురద నుంచి వెళ్ళి బయటికి వచ్చి అట్లా తిరిగినప్పుడు వల వేస్తే వస్తుంది కావచ్చు, కానీ ఆ వల లాంటిదో మనిషి అలికిడో లేకపోతే ఏదైనా సౌండ్ వచ్చిందంటే అది ఆటోమేటిక్గా బురదలోకి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అది నువ్వు వల వేసినా రాదు, ఏం వేసినా రాదు. ఆ ప్రత్యేకత పాపరకు ఉంది. వెనకట చేపలన్నీ పూర్తయినాక చెరువులో నీళ్ళు దగ్గర పడ్డాక గుండోలానే ఉంటుంది, రౌండ్గా ఒక చిన్న ఇనుప రౌండ్ లాగా సర్కిల్లా ఉండి దానికి వల పెట్టుకొని నెత్తికి ఇట్లా పెట్టుకొని నడుచుకుంటూ పోతే కాళ్ళ కింద ఈ పాపర్లు పడితే దాన్ని మునిగి ఆ పాపర్ను ట్రాఫ్ చేసి ఆ గుండోలలోకి పెట్టి పైకి పాపర పట్టుకొచ్చి దాని కుస్సను నాలుకతో ఇప్పుడు పండ్లతోటి కొరికి చంపి దాన్ని తీసి బుట్టిలో లేకపోతే గుజి అనేది ఉండేది, గుజి కట్టి ఈ పాపరాలను పట్టేది. అప్పుడు ఇప్పుడు టెక్నిక్స్ వచ్చినాయి, అట్లాంటివి ఏమి పట్టట్లేదు. వాటిదే తెల్ల చేపలు పట్టేసరికే టైం సరిపోతుంది. పాపర్లకి ఏమన్నా పైకి వస్తేనే వలకత్తది చెప్పలేదు. ఇట్లా ఇది మావులకు మాత్రం ఇవి ఎదురొస్తాయి కదా మంచిగా. నీ కొత్త నీళ్లకు ఎందుకు చేపలు ఎదురొస్తాయి అంటే మురుకు నీళ్ళు ఇంతకుముందు వర్షం రాకముందు తెల్లగా ఉంటాయి చెరువులో. ఈ మురుకు నీళ్ళు రావడం వల్ల ఏం చేస్తా అంటే ఈ నీళ్ళ సౌండ్కైనా ఈ నీళ్ళు ఎప్పుడైతే ఫోర్స్ వస్తాయో అక్కడ ఆ చేప ఉరికి వస్తుంది అన్నట్టు. ఉరికొచ్చి ముందుకెళ్ళి ఎంత స్పీడ్గా నీళ్ళు వస్తే అంత స్పీడ్గా అంత బలం నీళ్ళ చేపకు అట్లా వస్తుంది. మేము ఇప్పుడు నీళ్ళు కొత్తగా చెరువులకు ఎంటర్ అయ్యే ప్లేస్లో పెట్టినాం అన్నమాట. అప్పుడు అవి ఫుల్గా డెప్త్గా మిందు ఊరికి వచ్చేటప్పుడు మేము మావు దాని సందు దొరకక సందు దొరికింది, మావు సందు అల్లది వచ్చింది, లోపలికి పోయింది, బయటికి వెళ్ళు లేదు, ఇక అది మన దగ్గరికి వచ్చింది. అది పరిస్థితి. మావులు అంటే చేపను ట్రాప్ చేసి పట్టడం అంటే మావు ఒక గొప్ప టెక్నిక్. దీనికే హార్డ్ వర్క్, ఇదే ఎక్కువ కష్టపడాలి మావే. ఇంక ఏ పనికి అంత కష్టం ఉండదు, అన్నీ క్షణములు అయిపోతాయి.
కాకపోతే ఎక్విప్మెంట్ ఎక్స్ట్రా వాడతారు అది, కానీ మావుని తీసుకురావాలి, అది కొనుక్క రావాలి, అది మంచుకున్నదా లేదా చూసుకోవాలి, మావుని ఎక్కడ పెడితే పడతాయో చేపలు అని ఒక టెక్నిక్ ప్లేస్ కనుక్కోవాలి, ఆడబెట్టాలి, పెడితే ఇట్లా చేపలు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మిత్రులారా. చేపలు ఒకేసారి ఇట్లా అన్నీ ఒక్క దిక్కు చూస్తుంటే కనుల విందుగా ఉంది కదా. ఒక్కొక్కసారి చేపలు పడవు అసలే మిత్రులారా. ఆ రోజు మస్తు నిరాశ అనిపిస్తుంది. పొద్దుల్ల కష్టం, ఇప్పుడు చేపలు పడ్డాయి అనుకో, పొద్దుల్ల కష్టపడ్డా, తెలంగాణ కష్టపడ్డా హ్యాపీగా ఉంటుంది, ఇంకా కష్టం చేయబుద్ధి అవుతుంది. ఇప్పుడు మనం పొద్దుల్ల కష్టపడ్డాం, తెలంగాణ కష్టపడ్డాం, చేపలు ఉన్నాయి కాబట్టి హాయి ఉంటుంది బాడీ అంతా. ఇప్పుడు చేపలు పడలేదు అనుకో, ఎంత బాగా అనిపిస్తుంది, ఏ అదృష్టం లేదా నాకు అనే ఫీలింగ్ వస్తుంది అన్న. అది ఇవాళ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ ఉన్నది. అది చూడండి మిత్రులారా, ఇవన్నీ డామినేషన్ నల్ల జాతికి సంబంధించినవి. ఒకటే రేట్. ఇప్పుడు జిల్లా ఉంది కదా, జిల్లా, మార్పు, కొర్రమట్ట, ఇవన్నీ నల్ల జాతి. ఇది 200కు కిలో ఉంది ఇప్పుడు హోల్సేల్. మార్కెట్లో పోతే 300, 400 అట్లా ఉంటుంది, కానీ మేము హోల్సేల్గా 200కే వస్తాం ఇక్కడ. అంటే ఇప్పుడు మా వాళ్ళే, మా ముదిరాజు వాళ్ళే బేరం చేస్తారు. వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళే జోక్కొని తీసుకెళ్తారు. మేము మార్కెట్కి మేము పోయి పబ్లిక్లో పోయి అమ్మలేము అన్నట్టు. ఇక మేము మళ్ళీ చేపలు పట్టడానికే మళ్ళీ ఇంకో చోటకు పోవాలి కదా. ఇదేంది మూడో సంచి. ఇందులో డామినేషన్ ఏముంది చూద్దాం. పీత అయితే కంపల్సరీ ఉంటుంది, ప్రతి దాంట్లో పీత ఉంటుంది. పీత వావ్, ముట్టుకుంటే ఖర్చు చేస్తా అన్నట్టుంది పీత. బుంగా పోతాందిరా, బుంగా చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్. కానీ హ్యాపీగా ఉంటుంది మిత్రులారా. చేపల వేట కొందరు అయితే చేపల వేట చూడడానికి వస్తారు చెరువు దగ్గరికి. అట్లా ఈ చేపలు పట్టేటోళ్ళు మనకు కూడా హ్యాపీగానే ఉంటుంది కదా అట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నారో చూస్తున్నారా మీరు? ఇప్పుడు ఓ తమ్ముడు నాగరాజు, ప్రశాంత్, బుంగా, నాగరాజు, మాస్ బాబాయ్, వీళ్ళు ఏం చేస్తాను చూస్తానులా. ఓ నల్ల జాతి అని ఒక దిక్కు, తెల్ల జాతి అని ఒక దిక్కు. అంటే నల్ల జాతి అంటే పాపార్లు, జల్లెలు, కొర్రమటలు, ఇవన్నీ ఒక దిక్కు. ఇప్పుడు కనుగు బరక ఈ బ్యాక్ సైడ్, నాగరాజు బ్యాక్ సైడ్ ఉన్నది కదా, నాగరాజు బ్యాక్ సైడ్ అవి కనుగు బరకలు, బుడ్డ బరకలు, మామూలుగా చిన్న పరకల్లాగా ఉంటాయిగా, అవన్నీ ఒక దిక్కు. ఇంకో దిక్కు పీతలు మాత్రం సంచులు వేసేస్తాను ఎప్పుడప్పుడు. ఎండ్రకాయలన్నీ ఒక సంచులు వేసేస్తాను. ఇంకా ఇవి ఇప్పుడు మనకు ఉన్న మావులల్లో బాగా డామినేషన్ మాత్రం ఇవి జల్లెలు, ఈ పాపర్లు. చాలా మస్తు, చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి కనుగు వరకలు, గుడ్డ వరకలు, కోడిపేలు, ఇవన్నీ ఒకటి. ఈ తెల్ల రకం అన్నట్టు, తెల్ల చేపలు చిన్నవి, ఇవి మంచిగా సూప్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవి చిన్న చిన్న చేపలు. ఈ కనకబరక అంటే అది మీడియం, ఇక పెద్దది కాదు చిన్నది కాదు, నడిపేది అన్నట్టు అది. ఇవి అయితే ఇక పేపర్లు రేట్ ఎక్కువ, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. బొమ్మ చేప ఇది సేమ్ అన్నట్టు, టేస్ట్ ఒకటే ముళ్ళు, చాలా బాగుంటుంది. అట్లా బొమ్మ చేప బతికుంటుంది, ఇది కొద్దిసేపట్ల అన్నీ చనిపోతాయి. పేపర్లు ఎక్కువసేపు బతికాయి. అంటే నీళ్ళల్లో అంటే ఉంటాయి, కానీ ఇది లాస్ట్ సంచి. ఇందులో కూడా డామినేషన్ ఏం మెయింటైన్ చేస్తాయి పేపర్లే. మన పోలింగ్ బూత్లా 4 సంచులు అయిపోయినాయి, 4వ సంచి గెలిపేవారిది పేపర్దా. అవును, మీకు ఒకటి క్వశ్చన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ చేపలు అన్నీ మొత్తం కలిపి ఎన్ని అయితే చెప్పగలరా? కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు హ్యాపీ అనిపించిందా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి మిత్రులారా. మన ఛానల్లో క్యాచింగ్ ఫిష్, ఎస్టీవీ క్యాచింగ్ ఫిష్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు మీకు మళ్ళీ మళ్ళీ తీసుకొస్తా. లైక్ చేయండి. మనకు ఈ వీడియో నలుగురికి రీచ్ కావాలి. ఇంకా కొందరు మన వీడియోని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మీకు ఏం నష్టం లేదు, కానీ ఈ వీడియో 4గురికి రీచ్ అవుతాయి. ఒక ముదిరాజు
కులస్తులు, ఒక ముదిరాజు ఫిషర్ మ్యాన్ ఎంత కష్టపడతాడో ఇతని కష్టాన్ని నలుగురికి తెలిసేలా షేర్ చేయండి. చేస్తే మన వీళ్ళ బాధలు, మా ముదిరాజుల బాధలు, మా కష్టాలు అన్నీ పబ్లిక్లో తెలుస్తాయి. అందుకే మిత్రులారా, మీరు అన్నిటినీ అంటే అన్ని రకాల ఇప్పుడు మటన్, చికెన్ అన్ని తింటారా, ఎలాంటి అనార్థం లేని ఫుడ్ చేపలు. అతి తక్కువకి వచ్చే ఫుడ్ కూడా చేపలే. చేపలు తినడం వల్ల ఎలాంటి అనార్థం లేదు, రేటు తక్కువే. అందుకే చేపలను ప్రేమించండి, చేపలనే తినండి, చేపలు పట్టే వారిని గౌరవించండి. చేపల రేటును బేరం చేయకండి. వాళ్ళ చేపలు పట్టే కష్టంలో, చేపలు పట్టే తీరులో వాళ్ళ కష్టం ఎంత ఉందో ఈ వీడియో ద్వారా మీకు తెలిసింది కదా మిత్రులారా. అందుకే మీ అందరికీ నేను కోరుకునేది, చేపలనే తినండి. మటన్, చికెన్ కంటే చేపలను తినడానికి ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మిత్రులారా. మీరు అసలే మరి నీసు తినని వాళ్ళు మరి బ్యాడ్ కామెంట్ పెట్టకండి. నేను మాటలో ఫ్లోయింగ్లో అలా చెప్పా. అంటే మాంసాహారంలో బెటర్ ఏది అంటే చేపలు అని చెప్పిన. మా కష్టాలను మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పిన. థ్యాంక్ యూ. మీరు మా వీడియోను చివరి దాకా చూసినందుకు. మీరు లైక్ చేయండి ప్లీజ్. మీరు ఒక్కసారి లైక్ చేయండి మిత్రులారా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోస్ తీస్తాం. మా బ్యాచ్ తోటే మేమే తీస్తాం. నెక్స్ట్ వీడియో మంచి వైరల్ అవుతుంది. వీడియో చాలా వైరల్ అవుతుంది. చూడండి మిత్రులారా, చేపలు ఎంత హ్యాపీగా ఉన్నాయో, ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయో చేపలు. ఒకే దిక్కు, పెద్ద ఒక దిక్కు, పెద్ద తర్వాత మీడియం, ఆ తర్వాత ఇంకా చిన్నవి, ఆ తర్వాత ఇంకా చిన్నవి. లైన్కి ఎట్లా పేర్చిళ్ళు మా వాళ్ళు. చాలా బాగున్నాయి కదా. పారుకుంటా పోతున్నాయి. దూరం చూస్తే అన్ని పాములన్నీ ఒక్కదికి కుప్ప పోసినట్టున్నాయి కదా. దగ్గర క్లోజ్ అప్ తీస్తే ఎంత భయంగా అనిపిస్తుంది చూడండి. క్లోజ్ అప్ తీస్తే అన్ని పాములన్నీ ఒక్క దిక్కు పండుకోబెట్టినట్టు. మా వాళ్ళు సెల్ఫీ దిగుతారట. ఏ రాజ్ కుమార్ పట్టుకేసుకోరా. నారాజ్ పట్టు పట్టు. ఇది కష్టం చేసిన తర్వాత ఒక చేప సెల్ఫీ దిగాలని ఉంటుంది కదా మిత్రులారా. హ్యాపీ. రైతు పంట పండించిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరి మేము చేపలు పట్టిన తర్వాత హ్యాపీగా కొద్దిగా ఫీల్ కావాలి కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు చేపలు చాలా మేము అనుకున్న దానికంటే ఎక్కువ పట్టినాయి. కష్టం కూడా ఎక్కువైంది మిత్రులారా. కష్టం ఎక్కువైంది. అసలే చేపలు పడకపోతే బాధ ఎక్కువ. మరి ఇప్పుడు కొద్దిగా హ్యాపీ ఉంది. అగో బుంగా ఏమిరా, వీడు మస్తు చేపలు అన్నీ ఆడే వచ్చాడు. చాలా హ్యాపీ ఉంది మిత్రులారా. సంతోషం. ఇగో బాబాయ్ అన్ని చేపలు, ఇవన్నీ చేపలు అన్నీ ఎట్లా ఏ విధంగా పేర్చాలి, ఏ చేపలు ఎటు పోయాలి, ఏ చేపలకు ఏ రేట్ వస్తుందని అన్నీ బాబాయ్ చూసుకుంటారు అన్నమాట. ఇప్పుడు వలలు కానీ ఇంకేమైనా కొద్ది చిన్న చేప చూసిలా, ఇది వెరైటీ. ఇది చంగ ఇది ఉరుకుతుంది, దునుకుతుంది. ఇది భలే అనిపిస్తుంది. ఇది దొరకదు అసలే. దీనికి మొత్తం ముళ్ళే ఉంటాయి. దీనికి ఇట్లా కొద్దిగా నీళ్ళు చినుకులు పడతాయి కదా, ఇట్లా ఎగిరిపోతా ఉంటుంది. చినుకులు పడతా అంటే దానికి ఏతో ఇంకా మంచి హ్యాపీగా అనిపిస్తుంది ఈ చేప దునుకుతుంటే. ప్రశాంత్ ఇది బక్కోడు కానీ గట్టివాడు. వీడు చేపలు బాగా పడతాడు. సంబరం వీనికి చేపలు పట్టడం అంటే. దూరం చూడండి దగ్గరగా పాములు, మొత్తం పాముల్లాగానే. ఇవి ఒక్కటి ఉంటే రెండు ఉంటే అది వేరు. అన్ని ఒక్క కుప్పగా ఉన్నాయి కదా. అన్ని చేపలు అంత హ్యాపీగా అనిపిస్తాయి అన్నమాట. సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. మన వీడియోను చివరి దనక చూసినందుకు, మన వీడియోను లైక్ చేసినందుకు. మీరు మంచి కామెంట్ పెట్టండి. మన ముదిరాజుల కోసం కామెంట్ పెట్టండి. మా వీడియోను షేర్ చేయండి. మంచి
ఇంకా మంచి వీడియోలు మీకు షేర్ చేస్తా. చూడగో ఇదే ఒక్కటే ఉరుకుతూ ఉంటుంది. ఇది మా చాలా ఇట్లా ఉరుకుతూ ఉంటుంది. మేము ఉన్నంత చేపట్లో మస్తు దూరం వచ్చేది నేను వీడియో తీస్తా అంటేనే. ఇది ఈ టైప్ ఉంటుంది ఈ చేప. చేపల్లో డిఫరెంట్ వెరైటీస్. ఇవన్నీ జిల్లెలు. రైట్ సైడ్ ఉన్నాయి కొడిపేలు అన్నాడు. రైట్ సైడ్ ఉన్నాయి జిల్లెలు, మొత్తం జిల్లెలు అన్నీ ఒక్క దిక్కు. ఇవి కొద్దిగా క్లీన్ చేయడం కొద్దిగా కష్టం కానీ టేస్ట్ మస్తు. అవి కొడిపేలు, అవి సపరేట్గా. ఇవి లైట్గా కొడిపేల పెద్ద రకం అన్నట్టు. అవన్నీ బాబాయ్ మొత్తం సంచులు ఎత్తేసిండు. వాటిని పాపార్లకు అవి చిన్నగా ఇంత పొడుగుది ఉంది కదా మస్తు. అది 1 kg ఎబో ఉంటుంది. ఒక్కటి 1/2 కిలో నుంచి వెళ్ళి 1 కిలో 1/4 కిలో. ఇక కిలో కంటే ఎక్కువ ఉండదు. ఇది ఎక్కువ ఉంటాయి కావచ్చు కానీ ఇందులో కిలో కంటే ఎక్కువ ఒక్కటి ఉండొచ్చు నాకు తెలిసి. దాని పెద్ద చేపలు 1 kg అయితే రీచ్ అయితే. కొద్దిగా ఇది మామూలుగా బుట్లు వేసినాం అనుకో, ఈ మార్పులో మన ఇది పాపర్లను బుట్లు వేసినాం అనుకో అస్సలు చనిపోవు. థ్యాంక్ యూ మిత్రులారా. ఇక మేము ఈరోజు ఈ షికారి ఇది మాది హ్యాపీ. ఇప్పుడు పూర్తి అయింది. మా ఊళ్ళో కూడా పీత 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 పోతుంది. ఇది ఒక్కటి తప్పించుకోబోతాను పోనీ. ఇది ఇక ఓకే. ఇక మొత్తం మావులన్నీ దులుపుతాను. మా వాళ్ళుగా అన్ని మళ్ళీ ట్రాలీ పిలుచుకున్నాం. ట్రాలీ అయితే వచ్చింది. ట్రాలీలో మొత్తం వేసుకొని ఈ ట్రాలీ పంపించేసి ఇప్పుడు చేపల పోయడానికి కూడా రమ్మన్నాం. అవి పోసి పంపించేస్తాం. ఇక థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫిషర్మ్యాన్ కష్టాలను ప్రపంచానికి తెలియజేసేలా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.